మిత్రులందరికీ నమస్కారం. నిన్న రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారి మీద చేసిన వ్యాఖ్యలను సిద్దిపేట ప్రజలుగా మేమందరం ఖండిస్తూ ఉన్నాం. నువ్వు దామోదర్ రాజనరసింహ వివేక్ వెంకటస్వామికి ఏదైతే బాధ్యత అప్పచెప్పినావో సిద్దిపేట ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏ పని అప్పచెప్పాలో ఇక్కడ పనులు పెండింగ్ పనులు చాలా. మేము మా ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో హరీష్ రావు గారు మంత్రిగా ఉన్న టైంలో ఎన్నో వేల కోట్ల రూపాయల పనులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ అర్ధాంతరంగా ఆగిపోయినాయి. అవన్నీ నీకు తెలుసు. 1,700 కోట్ల రూపాయలు ఇక్కడ పనులు పెండింగ్ పడ్డాయి. అది నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. నువ్వు నిన్న ఆయిల్ ఫ్యామ్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసింది కూడా గౌరవనీయులు కేసీఆర్ గారి సారథ్యంలో హరీష్ రావు గారి మంత్రివర్యులు అప్పటి ఆయిల్ ఫ్యామ్ ఫ్యాక్టరీ 2024 అన్నావు. నువ్వు చాలా తప్పది. ఒక ముఖ్యమంత్రిగా అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఇక్కడ కూడా అబద్ధం మాట్లాడినావు. సిద్దిపేట ప్రజలు ఇది పోరాటాల గడ్డ. సిద్దిపేట తెలంగాణ తెచ్చిన గడ్డ. ఇది కేసీఆర్ సారథ్యంలో హరీష్ రావు గారు మంత్రివర్గంలో సిద్దిపేట ఎంతో అభివృద్ధి జరిగింది. అది నీవు నీ అక్కసు వెళ్ళగక్కుతూ ఈరోజు నిన్న జరిగిన మీటింగ్లో వెల్లడించావు. ఏది ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. మరి ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా సిద్దిపేట ప్రజలు బాగా తెలివిపరులు. ఇవన్నీ నీకు తెలిసిన తర్వాత కూడా ఇలా మాట్లాడడం చాలా సిగ్గుసేటు. ఇది 2022 సంవత్సరంలో గౌరవ మంత్రివర్యులు, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రివర్యులుగా మరియు వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులుగా ఉన్న హరీష్ రావు గారు ఈ ఆయిల్ ఫ్యామ్ ఫ్యాక్టరీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీ మంత్రివర్గంలో ఉన్న తుమ్మల గారు అప్పుడు వారి నియోజకవర్గంలో వారి సొంత గ్రామంకి వెళ్ళి అక్కడ పరిశీలించి ఇక్కడ మా సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ ఫ్యామ్ ఫ్యాక్టరీ పెడితే మా సిద్దిపేట ప్రజలు కూడా మంచి రైతులందరూ బతకగలుగుతారు, రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీ తేవడం జరిగింది. సరే, నీ అవగాహన ప్రజలు చూస్తూ ఉన్నారు, మేము కూడా గమనిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, నువ్వైతే నిన్న దామోదర రాజనరసింహ గారికి మరి వివేక్ గారికి ఏదైతే బాధ్యత చెప్పినావో అది మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా మేము మా సిద్దిపేట ప్రజలందరం కలిసి వాళ్ళిద్దరిని ఓడగొట్టే బాధ్యత కూడా తీసుకుంటాం. మేము హరీష్ అన్న తీసుకుంటాడు. మేమందరం అక్కడ పనిచేస్తాం. ఎవరు గెలుస్తారా? దామోదర రాజనరసింహ గెలుస్తాడా? వివేక్ వెంకటస్వామి గెలుస్తాడా? కేతనపల్లిలో 14 మాకు వచ్చినాయి. మా మిత్రపక్ష పక్షాలకు మాకు 14 సీట్లు వచ్చినాయి. అక్కడ కౌన్సిలర్ సీట్లు. మీకు 7 వచ్చినాయి. అన్యాయంగా అక్కడ బల్కసుమన్ గారిని 20 రోజుల పాటు జైల్లో ఉంచి అక్కడ హీరో చేసిరు బల్కసుమన్. నువ్వు జీరో అయినవు. అక్కడ నువ్వు గెలవవు. దామోదర్ రాజనరసింహ గారు అసలు నియోజకవర్గంలో ఎప్పుడైనా తిరుగుతాడు? ఆయన తిరిగే పరిస్థితి లేదు. నీ ప్రభుత్వంలో ఒక మంత్రి కూడా గెలవరు. ఇవి నీతో సహా. నువ్వు నిన్న కొడంగల్ తీసుకుపోతే ఇటువంటి ఫ్యాక్టరీ సిద్దిపేటలో, హైదరాబాద్ కొడంగల్లో పెట్టాలని అన్నావు. ఆల్రెడీ ఇక్కడ వెటర్నరీ కళాశాల ప్రారంభోత్సవమై పిల్లర్లు దశలో ఉన్న దాన్ని అర్ధాంతరంగా ఆపేసి కొడంగల్ తీసుకుపోయినావు. మళ్ళీ అదే ఏదో మంచి చేయాలని సిద్దిపేటకు వస్తాడు కావచ్చు, ఏదైనా మంచి జరుగుతుంది కావచ్చు అని మేము అనుకున్నాం. మళ్ళీ ఇదే ఫ్యాక్టరీని మళ్ళీ కొడంగల్లో పెడితే బాగుండని అక్కడ సభాముఖంగా ప్రకటించడం. ఇక్కడికి సిద్దిపేటకి వచ్చి కొడంగల్ గురించి మాట్లాడే ఎంతవరకు న్యాయమే నీకు? రేవంత్ రెడ్డి అన్నీ చూస్తూ ఉన్నారు ప్రజలు. ముఖ్యంగా సిద్దిపేట ప్రజలు చాలా తెలివిపరులు. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు గారిని భారీ మేయాడుతో గెలిపిస్తారు. ఇప్పుడు మొన్నటికన్నా ఎక్కువ మేయాడుతో గెలుస్తారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో నిన్ను గోరి పెట్టడం ఖచ్చితంగా. నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కాదు కదా, అసలు వార్డు నెంబర్ కూడా గెలిచే పరిస్థితుల్లో నువ్వు లేవు. నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేయనీకి తంటాలు పడుతున్నావు. అందులో సగం కూడా నెరవేర్చలేదు. 2వ 3వ చేసినావు. అవి కూడా ఉద్దరబేరం ఎంత. ఆయిల్ అన్ని కార్పొరేషన్ల లోన్లు ఇప్పించుకుంటూ కార్పొరేషన్కి సంబంధించిన ఏవైతే ఆర్టీసీకి ఉద్దరబెట్టినావు, కరెంట్ డిపార్ట్మెంట్కి ఉద్దరబెట్టినావు, అన్నిటికీ ఉద్దరబెట్టుకుంటా నువ్వు వ్యవహారం నడిపిస్తా ఉన్నావు. అయ్యా, మేము ఏం అడ్డుపడతలేము. కానీ మా సిద్దిపేట ప్రాంతంలో మా సిద్దిపేట ప్రజలు హరీష్ రావు ఒక దైవంగా, దేవుడిగా భావిస్తాం మేము. కానీ నీ చిల్లర, అయ్యో రేవంత్ రెడ్డి ఇంకొకటి మర్చిపోతున్నావు. నీ కొడంగల్కి వచ్చి నిన్ను ఓడగొట్టిండు. లాస్ట్ రోజు ప్రచారంలో 2 సార్లు తిరిగి 2 రోజులకే నిన్ను ఓడగొట్టిన ఘనత మా హరీష్ రావు గారిది. ఖచ్చితంగా ఈసారి కూడా బాధ్యత తీసుకుంటాడు. నిన్ను ఓడగొడతాడు, వివేక్ గారిని ఓడగొడతాడు, దామోదర గారిని కూడా ఓడగొట్టే బాధ్యత మేము అందరూ తీసుకుంటాం. హరీష్ రావు గారు తీసుకుంటాడు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న.